తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్న మహిళా రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కోసం ఎటువంటి ఇబ్బందులు పడలేదని మహిళా రైతులు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పోలీస్ పహారాలో యూరియా టోకెన్లు ఇస్తుందని ఆరోపించారు. గజ్వేల్లో యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతుందని అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికే వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు యూరియా కొరతతో పూర్తి పంట నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమయ్యారు. చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చిన రేవంత్ ప్రభుత్వం అని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. నా పేరు బాబు నాయక్. ఏడీఏ గజ్వేల్ సిద్దిపేట జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. ఈ వానాకాలం సీజన్కు గాను గత నెల 20 రోజుల నుంచి మనకు మన గజ్వేల్ డివిజన్ పరిధిలో గజ్వేల్ మండల్, కొండపాక, రాయపోలు మరియు కుకునూర్పల్లి 4 మండలాలు వస్తాయి. ఇందులో భాగంగా ఈ సీజన్ నెల 20 రోజుల నుంచి మనకు కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారము యూరియా పంపిణీలో మరి పాటించవలసిన నిబంధనల గురించి టోకెన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే యూరియా కొరత అనేది పైనుంచే, ఎందుకంటే వేరే దేశాల నుంచి మనకు రావాల్సిన యూరియా ప్రభుత్వ ఆదేశానుసారం మరి తక్కువగా వచ్చిందని తెలపడంతో తక్కువగా వస్తూ ఉన్నది. కాబట్టి షార్టేజ్ అనేది ఏర్పడింది. సో ఇక్కడ మన గజ్వేల్ మండలానికి మరి రోజు రైతులు గత నెల 20 రోజుల నుంచి టోకెన్ సిస్టమ్ ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో అప్పటి నుంచి మనకు రోజు 2 బండ్లు కానీ 3 బండ్లు కానీ రోజు తప్పించి రోజు కానీ వస్తూ ఉన్నాయి. సో ఇందులో భాగంగా రైతులకు మరి ఈరోజు వచ్చిన బండ్లకు 2 బండ్లు వస్తే 1000 బస్తాలు రైతులకు టోకెన్లు ఇస్తున్నాం. అట్లాగే మిగతా రైతులకు కూడా ఎల్లుండి వచ్చినాక మళ్ళీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ రైతులు వినిపించుకోవట్లేదు. ఏంటంటే మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి పొద్దున వచ్చి మరి లైన్గా ఇక్కడ మన రైతు వేదిక దగ్గర మార్కెట్ ఆఫీస్లో మనం ఏదైతే టోకెన్ ఇస్తామో అక్కడ లైన్గా ఫామ్ చేస్తూ ఉన్నారు. మరి రైతులకు ఒకటే విన్నపం ఏంటంటే, అందరికీ మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మాకు సహకరించండి. ఎందుకంటే ప్రతి విషయాన్ని మేము పై అధికారులకు తెలియపరుస్తున్నాము. మనకు అవసరమైనటువంటి ఇండియన్ గురించి చెప్తున్నాము. మనకు ఈ సీజన్ గాను ఒక గజ్వేల్ మండలానికి సుమారుగా 3500 మెట్రిక్ టన్నులు. ఇప్పటిదాకా ఈరోజు తారీఖు 9వ తారీఖు సెప్టెంబర్ మాసము, ఈరోజు వరకు మనకు 2800 మెట్రిక్ టన్నులు యూరియా మన గజ్వేల్కి రావడం జరిగింది. ఇంకా మనకు కొంచెం ఇంకా రావాల్సి ఉంది. అది కూడా ఇంకా వచ్చే 20 రోజుల లోపల మనకు వస్తుంది. కాకపోతే పైనుంచి సప్లై కొద్దిగా స్లో ఉండడం వలన మనకు జిల్లాకు వచ్చినట్టు యూరియా వచ్చినట్టు మండలాలకు తరలిస్తున్నారు. కాబట్టి మన మేడం గారికి, డిఓ గారికి మాట్లాడడం జరిగింది. రేపు కూడా మనకు 2 రోజుల్లో ఇంకా మనకు సుమారుగా ఒక 40-50 టన్నులు అలాట్ చేస్తామని చెప్పేసి ప్రైవేట్ డీలర్కు మరియు మార్కెట్ ద్వారా సొసైటీలకు కలిపి సుమారుగా ఒక 40-50 టన్నులు అలాట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మేడం చెప్పారు. రేపటికి మాత్రం ఈరోజు మేము సుమారుగా ఒక 1200 మందికి టోకెన్ ఇష్యూ చేస్తూ ఉన్నాము. మనకు రేపు ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ వరకు మనకు 2 బండ్లు అంటే సుమారుగా 1000 బస్తాలు మనకు రాబోతున్నాయి. అది రేపు పంపిణీ కొరకు మేము టోకెన్లు ఇప్పుడు ఇస్తూ ఉన్నాము, జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మార్కెట్ ఆఫీస్లో మరి లైన్లో నిలబడి ఆడవాళ్ళు సపరేట్గా, మగవాళ్ళు సపరేట్గా నిలబడి తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో కొంతమంది మహిళలు మరి పోలీస్ సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది మహిళలు ఏంటంటే ఈ లైన్ మధ్యలోకి వచ్చేసి మరి చొరబడంతో మిగతా ఎన్నుకున్న మరి మహిళలందరూ కూడా అల్లరి చేయడం జరిగింది, గొడవపడ్డారు. మరి పోలీసుల సహకారంతో వారి అందరినీ కూడా నచ్చజెప్పి అట్లా మధ్యలో రావద్దు. ఎందుకంటే ఏమున్నా మేము మీకు చివరి రైతు వరకు కూడా మేము మీకు సర్వీసు టోకెన్ ఇవ్వడానికి ఉన్నాము. ఎంత ఈవినింగ్ రాత్రి వరకు అయినా కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా మీరు మాకు సహకరించండి, మీకు మేము సర్వీస్ చేయడానికి ఉన్నాము.
అట్లాగే రైతులు మగ రైతులు కూడా మీరు పక్క నుంచి లైన్లకు రావద్దు. లైన్గా ఫామ్ చేసుకొని మనకు ప్రతి రైతుకు కూడా మనము టోకెన్ ఇవ్వడానికే ఇక్కడ మా ఏఓలు కానీ మా ఏఓ కానీ నేను కానీ మీకు పొద్దున 6 గంటల నుంచే మీకు ఇక్కడ వచ్చి మీరు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ సహకరించాలి. మరి ముందు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మరి సర్వీస్ ఇస్తామని చెప్పి కోరుకుంటాము. థ్యాంక్ యూ. మాకు యూరియా పొద్దున 2 గంటలకు వచ్చినామంటే 2 గంటలకు వచ్చినాం. నేను వస్తాం లేదు, లైన్ కంటే దొరకలేదు. నేను వచ్చినాం 2 గంటల నుంచి లైన్ కట్టాము. ఒక్కరికి ఒక్క బయట ఇస్తాం. మేము ఒక 5-6 ఎకరాలు వేసుకున్నాం. సార్ ఇంకా 4 రోజులు అయితే మాకు అవసరమే లేదు యూరియా. ఈ 4 రోజుల్లో నాకు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టన్న కుప్పంలో శ్రీనివాసరెడ్డి మాకు తొందరగా త్వరలోనే మాకు యూరియా పంపించాలని సీఎం గారికి మేము అందరం మహిళల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. కంపల్సరీ ఇమీడియట్ గా పంపించాలి. కళ్ళు తిరిగి పడిపోతుంది. మాకు అసలు టిఫిన్ కానీ ఏదంటే కొంచెం బస్సు కోసం పొద్దున్న నుంచి 2 గంటలు ఎందుకు నిలబడి వృద్ధులు చాలా మంది ఎట్లా నిలబడ్డారు చూడండి. ఒకసారి ఫోటో తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కనీసం తొందరగా ఇమీడియట్ గా పంపించాలని కంపల్సరీ ధన్యవాదాలు కొడుతున్నాం. రాత్రి 2 గంటలకు వచ్చాము. మబ్బుల 2 గంటలకు వచ్చాము. 2 గంటల నుంచి లైన్ కడుతుంటే కళ్ళలో తిరుగుతుంది. అడ్డం పడుతున్నాము. మరి మాకు అన్నం ఎట్లా, మా పిల్లలకు అన్నం ఎట్లా? మేము మన్ను బుక్ అన్నా. ఈ రైతులు చేసి ఏం లాభము, మేము ఉండి ఏం లాభము? అది ఏంది పంట చేసుకోలేదు. ఎట్లా బతకాలి? మేమేం తినాలి? పెట్టే కర్ర పెట్టినట్టు అట్లా మసాలా ఎక్కువ మన లేకపోయి కలుపు కలిస్తే 30 మంది అయింది కలుపు తీస్తానికి. వాళ్ళకి ఏం కైకి లేయాలి? మాకేం పంట అంటారు? చెప్పు సార్, మీరే చెప్పురు. మాకు ఏం లాభం ఉందో ఏమో. ఏం లాభం లేదు. ఓటేరి నాకు ఓటేరి మంచిగా చేస్తామని అన్నారు. గింత మంచిగా చేస్తారు. ఏమి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఇక కళ్ళలో తిరుగుతుంది. అడ్డం పడితే ఎవరు పెడతారు? మాకు మంచి నీళ్ళు లేవు తాగడానికి. చాయ్ లేదు. కళ్ళలో తిరుగుతుంది. పాల చేరొచ్చినట్టు అవుతుంది. ఏంటి ఇది? ఎంత ఎన్నట్టు కూడా ఇట్లా ఇంకా పరిస్థితి కాలే. కష్టంగా రాలే మాకు. ఇప్పుడే ఇట్లా అవుతుంది. వచ్చిందంటే మళ్ళీ నిన్న మారిపోయింది. ఇవాళ 2 గంటలకు వచ్చిన వాళ్ళకి మరి ఈ లేడీస్ కన్నా మరి ఇవ్వచ్చు కదా మీరు. ఏం చేస్తాం? అందులో మస్తుగా ఉంది మా వర్షాలు మొత్తం పాడైతుంది. ఎందుకు మరి అది ఏం చేస్తాం చెప్పు? మేము ఇట్లా వచ్చి లేవాడు వాళ్ళు సోషల్ వచ్చి పడుతుంది. ఇదేనా చెప్పు? ఈయన వచ్చి నుంచి ఇంత ఇబ్బంది. మొన్న నుంచి వాళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. నివారణ చేస్తే అలా పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా. మరి అన్నవాడే వచ్చి చెప్పు. 2 గంటలు వచ్చినది మళ్ళీ ఒక్కసారి ఇదేనా మర్యాద? ఇచ్చారుదా ఆయన గెలవాలి. మొత్తం చెలవలు నీళ్ళు వచ్చి మునిగిపోయి ఉన్నాయన్న వస్తుంది. మసాలా ఇదే ఉంటుంది. మనది